అంటే ఎలక్షన్స్ అయిపోయాక పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అన్నారు. లేదు మేము పెంచట్లేదని కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని చెప్పాడు, మోడీ చెప్పారు, అందరూ చెప్పారు ఆ లైన్లు చూసి. మేము గొత్తుపోయేటట్టు మొత్తుకున్నాం. ఇలా నమ్మకూరి చోళల పువ్వు పార్టీ ఇది, వీళ్ళు 100% పెంచుతారు, వీళ్ళు అయిపోయిన తర్వాత అట్లా ఇట్లా ఉండదు, వినాశకాలు వస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు అమృతకాలు అంటారు కానీ అది అమృతకాలు కాదు, వినాశకాలు వస్తుంది. ఎందుకంటే అసలు ఒక స్టేజ్లో $29 బ్యారెల్ దొరికినటువంటి పరిస్థితులలో కూడా ఎప్పుడైతే ప్రజలకి ఆ యొక్క లాభాన్ని ఇవ్వకుండా సెస్సులు వేసుకుంటూ పోయి దోచేసుకురో ఆ రోజు వీళ్ళు అసలు రంగు బయటపడిపోయింది కరుణాకర్. ఎందుకంటే ఒక చట్టం మనం ఏం చేసుకున్నామనంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో పెట్రోల్ అనేటటువంటిది రిచ్ పీపుల్ వాడుకునేటటువంటిది, డీజిల్ అనేటటువంటిది ఎసెన్షియల్ కమోడిటీ అంటే నిత్యావసరం కిందికి పెట్టుకున్నాం మనం చట్టంలో. సో ఈ పెట్రోల్ అనేది ఇంటర్నేషనల్ క్రూడ్ పెరిగితే పెంచవచ్చు, తగ్గితే తగ్గించవచ్చు, ఇది దానికి ఎట్లా అంటే కలుపుకున్నాం మనం. సో ఉండే కానీ డీజిల్ అట్లా పెట్టలే. డీజిల్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఒకవేళ పెరిగినా కూడా మనం డీజిల్ ధర పెంచనీకి లేదు. ఎందుకంటే ఎక్కువ మంది దీని మీద ఆధారపడి బతుకుతారు, అగ్రికల్చర్ సెక్టర్ అయినా, ఇండస్ట్రీస్ అయినా, లేకపోతే ఇంకెవరైనా కూడా డీజిల్ అనేటటువంటిది ముఖ్యం, లాజిస్టిక్స్ మొత్తం అదే కదా. సో నిత్యావసరం కిందకి దాన్ని పెట్టి మనము నియంత్రిస్తాం అనేటట్టు దాంట్లో పెట్టాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్తో పాటు డీజిల్ని కూడా అడబెట్టేసాడు. ఆయన అదృష్టం ఏందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ క్రూడ్ భారీగా తగ్గిపోయింది. $118 బ్యారెల్ లెక్క ఉండే, ఈ రోజటి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయేటప్పుడు ఎక్కువ ఉండే. ఆ రోజు ఎంత ఉండే పెట్రోలు? 65 రూపాయలు, 66 రూపాయలు ఉండే. డీజిల్ ఎంత ఉండే? 50 రూపాయలు ఉండే. కానీ ఈ రోజు కంటే ఆ రోజు బ్యారెల్ రేట్ ఎక్కువ ఉండే, కానీ ఈరోజు అంతకంటే తక్కువ ఉంది. కానీ ధర ఎంత ఉంది? 110 రూపాయలు పెట్రోల్ ఉంది, 97 రూపాయలు డీజిల్కి వచ్చింది. ఇప్పటికి ఆగుతుంది అనుకుంటున్నావా? ఈ రెజ్లింగ్లో ఫస్ట్ రౌండ్ మాత్రమే అయిపోయింది. మార్క్ మై వర్డ్స్, జనాల వెన్నుపూసి ఎరగొట్టి నాకు వదిలిపెట్టాడు. ఎందుకు అనంటే ముందే ఫీడ్ చేసేసిండు. పెట్రోల్ డీజిల్ పెరిగినా కూడా ఎవరన్నా అడిగితే అది దేశభక్తిని ప్రశ్నించుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి మెంటల్గా సైకలాజికల్గా ఫీడ్ చేసి వెళ్ళిపోయాడు. అడిగే కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఎవరు బయటకు వచ్చే పరిస్థితులు. ఈ కమ్యూనిస్టులు అనేటట్టు ఎక్కడ? సో కమ్యూనిస్టులు అంటే కేవలం అడగనీకనే అనేటట్టు. మనందరం ఏంటిది అంటే మన లోపల ప్రశ్నించేటటువంటి తత్వం చచ్చిపోదు కదా. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. మనకు అన్యాయం జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది ఈ ప్రభుత్వ విధానాలతోటి అని అనుకుంటున్నప్పుడు అడగడమే ప్రజాస్వామ్యం. అడిగినప్పుడే కదా నీకు జవాబుదారీగా ప్రభుత్వం అనేది ఉంటుంది. నువ్వు అడగకుండానే అనంటే వాడు విచ్చలవిడితనం పెరుగుకుంటూ పోతుంది.